మీరు చేసిన టైం బీటెక్ కల్లా అటు సాఫ్ట్వేర్ సైడు ఆర్ అదర్ ఫారిన్ కంట్రీస్కి ఇతర మార్గాలు కూడా ఉంటాయి. అంటే ఇటు రావాలన్న స్ఫూర్తి ఎట్లా కలిగింది? నేను జరిగింది మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే. దాని తర్వాత అటువైపు వెళ్దాం అనుకున్నా. అవి తీసుకొని స్వతహాగా ప్రిపరేషన్ ప్రారంభం చేశాను. గ్రూప్ 1 అంటే కొంచెం 6 పేపర్సు, లెంతీ సిలబస్, ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటుంది మీకు. దాన్ని ఎట్లా అధిగమించగలిగింది? గ్రూప్ 1 అంటే ప్రధానంగా భయం ఉంటుందమ్మా. ఎందుకంటే లెంతీ సిలబస్ ఉంటుంది. వాటి మీద అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నం చేసేది. దానికోసం ఒక 2 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాను. మరి ఈ తెలుగు మీడియంకి సంబంధించిన కొద్దిగా మెటీరియల్ కొరత కానీ, అంటే తక్కువ మార్కులు పడతాయి తెలుగు మీడియంలో రాస్తే, టైం ఇట్లాంటివి ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పోల్చుకుంటే తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం కష్టం రాయడం. ప్రతి క్వశ్చన్లో చివరగా క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎట్లా అనాలిసిస్ చేసేది, మరి దాని తగ్గట్టు ఆన్సర్ రాయడం ఎట్లా? క్వశ్చన్ కూడా విభిన్నంగా ఉన్నాయి. నేను అనలిటికల్ మెథడ్లో అడిగినాను. ఓకే. ఎగ్జామినర్ డిమాండ్ మేరకు ఆన్సర్ రాస్తూ పోవాలి. ఎన్ఎల్ఎస్ఏ యొక్క ప్రిపరేషన్ విధానం అనేది మిగతా 5 పేపర్లతో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. దానికి మీరు మీ యొక్క ప్లాన్ ఏంటిది, ఎట్లా ప్రిపేర్ అయ్యారు? అంటే జనరల్ ఎస్సే ఎక్కువ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఓకే. అంటే ఆ సమయంలో కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఏం టాపిక్లు అయితే చర్చలో ఉన్నాయి ముందే చదువుకోవడం వల్ల కొంచెం. గ్రూప్ 1 అంటే తెలంగాణ లేదా ఏదైనా రాష్ట్రంలో హైయెస్ట్ టాప్ లెవెల్ పోస్ట్. మరి మీరు ఇటు కమర్షియల్ ట్యాక్స్ సైడ్ రావడానికి కారణమేమి? మిగతా అంటే ఈ ఆప్షన్ ఇదే పెట్టుకోవడం జరిగిందా? మీ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఉండే? నా ప్రిఫరెన్స్ అన్న నేను మొదటగా డిప్యూటీ కలెక్టర్ పెట్టుకోవడం జరిగింది. ఓకే. డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని ఓకే. నేను కూడా అక్కడికి అయిపోతుంది అనుకుంటున్నాను. ఈ ఏదైతే 5th పేపర్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న సెక్షన్ 1, సెక్షన్ 2తో పాటు సెక్షన్ 3లో డాటా పార్ట్ 50 మార్క్స్. పోయినసారి డిజాస్టర్ అంటే అందరికీ డాటా పార్టే. డాటా ఇంటర్ప్రిటేషన్ లాస్ట్ 1 అవర్లోనే చూడాలి. ఓకే. అంటే నేను పెట్టుకున్నాను. ఆ 1 అవర్లో అది చేయడం సాధ్యం కాదు. మరి గ్రూప్ 2 ప్రిపరేషన్కు గ్రూప్ 1 ప్రిపరేషన్కు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎగ్జామ్ గ్రూప్ 1 గ్రూప్ 2 అని కాకుండా ఓకే ఉన్న సబ్జెక్టులపైన అవగాహన పెంచుకోవడం, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ముందుకు పోతే సరిపోతుంది. ఎప్పుడన్నా బాగా ఫీల్ అయ్యి అంటే ఇంకా ఎగ్జామ్ జరుగుతలేదు, లేట్ అవుతుందనో లేదా క్యాన్సిల్ అవుతున్నాయనో ఇట్లా బాగా బాధపడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే కొన్ని ఏళ్ల పాటు ఏం ఎగ్జామ్ లేకుండా ఖాళీ ఉండదు. అంటే అలాంటప్పుడు ప్రిపేర్ అవుతుంటే ఒకరోజు ఒక సబ్జెక్టే చదువుతాడు మొత్తం ఒకతనేమో ఉదయం ఒక సబ్జెక్టు, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి అట్లా చదువుతాడు. అంటే మీరు ఎట్లా చదివారు, ఎట్లయితే బాగుంటుంది? చిన్న ప్రణాళికలు వేసుకుంటూ ప్రతిరోజు మెజారిటీ సబ్జెక్టులు కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. అంటే మనము ఇండివిజువల్ ప్రిపరేషను, గ్రూప్ స్టడీస్ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యేటోళ్ళని వాళ్ళకి మీకు ఎట్లా ప్రిపేర్ కమ్మంటారు? అంటే గ్రూప్ 1కి అయితే గ్రూప్ డిస్కషన్ లాంటివి ఒక చిన్న ఏదైనా ఉంటే మంచిదన్నా. అంటే ఏమున్నా ఒక రోజులో మళ్ళీ అది అయిపోవాలి. అంటే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అనేది మీ విషయంలో ప్రూవ్ అయింది. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక కళ ఉండేదన్న, ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి, ప్రజలకు సేవ చేయాలి.